మహోన్నతుడు మహోపకారి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడైనటువంటి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలలో ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు కృపను చూపించి గడిచిన నెలంతా కాచి దాచి కాపాడాడు. ఈ 4వ నెల మొదటి పునరుద్ధానపు ఆరాధన దినాన ఆయన సన్నిధిలో చేరి ఆయన నామస్మరణ చేసే భాగ్యాన్ని, యోగ్యతను, అర్హతను ప్రభు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, యోగ్యతనిచ్చిన కృపగలిగినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కొద్దిసేపు దేవుని మాటలను మనము ధ్యానిద్దాం. తర్వాత మనము ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో నిలిచి ప్రార్థనతో పోరాడదాం, ప్రార్థనలో ముందుకు కొనసాగించబడదాం. దేవుని ప్రియులారా, మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వాక్యంలో నేను చదువుతున్న మాటను మీరు గమనించండి. నన్ను గణపరుచు వారిని నేను గణపరిచెదను. నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును. ఈ చదవబడినటువంటి వాక్యపు లేఖనాన్ని గత దినాలలో పలు సందర్భాలలో పలు విధాలుగా మనము నేర్చుకుంటూ, మనము ధ్యానిస్తూ, మనము ముందుకు నడిపించబడ్డాము. నన్ను గణపరుచు వారిని నేను గణపరుతును, నేను గణపరుచుదును. దేవుని మాటలను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకో ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధన ఈ 4వ నెలలో నిన్ను గణపరచాలని కోరుకుంటున్నాడు. ఆయన గణపరిస్తే మన జీవితం ఘనముగాను, ఆశీర్వాదకరముగాను, ప్రయోజనకరముగాను, మేలుకరముగాను మార్చబడి నిత్య రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా మార్చబడతాం. చదవబడినటువంటి ఈ వాక్యపు లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే నీవు ఘనత పొందాలి, గణపరచబడాలి. నన్నెవరు చూడట్లేదు, నా మాటనెవరు పట్టించుకోవట్లేదు, నన్ను పానకములో తేలాడుచూ ఉన్నటువంటి వేస్టేజ్ లాగా నన్ను తీసి పక్కన పడేస్తున్నారు, పానకంలో పుడకలాగా తీసి పడేస్తున్నారు, నన్నెవరు గణపరచట్లేదు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, చక్కగా దేవుని యొక్క వాక్యపు లేఖనం సెలవిస్తుంది. నన్ను గణపరుచు వారిని నేను గణపరచుదును. నీవు ఘనత పొందాలన్నా, నీవు గణపరచబడాలన్నా, నీవు గణపరచబడినటువంటి స్థితిలో ముందుకు కొనసాగించబడాలన్నా, నీ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏమిటి అని అంటేది దేవుణ్ణి గణపరచాలి. నీ మాటలో, ప్రవర్తనలో, నడవడికలో, సాక్ష్యము విషయంలో, ప్రతి విషయంలో నిన్ను చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు నిన్ను అడగాలి, ఎందుకు ఈ రకంగా మార్చబడ్డావు? అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు కదా. అసలు ఏమైంది, ఏం జరిగింది, అసలు ఏమిటి నీ గుండెల్లో ఉన్న వేదన, ఆవేదన అంతా తొలగిపోయి ఎందుకంత ప్రశాంతంగా ఉండగలిగావు అంటే నువ్వు చెప్తావు అనేకులకు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నా జీవితాన్ని, నా స్థితిని, నా మనస్సును, నా తలంపులను
నా ఆలోచనలను సమస్తమును ఆయన మార్చివేసి ఉన్నాడు. నువ్వు సాక్ష్యము చెప్పగలగాలి. దేవుడు ఆ రకంగా నిన్ను నిలబెట్టి బలపరిచి నడిపించునుగాక. అయితే దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియమైన పిల్లలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఆయనను మనము ఘనపరచాలి. ఆయనను ఘనపరచాలి. ఆయనను మనము ఘనపరిస్తే ఆయన ఏం చేస్తాడంటే మనలను ఆయన ఘనపరుస్తాడు. నేను ఆయన్ను ఘనపరచనండి. ఆయన్ను ఘనపరిచే ఆలోచన కానీ, ఆయనను ఘనపరిచే తలంపు కానీ నా జీవితంలో పొరపాటున కూడా లేదండి, ఉండదండి అంటే ఆయన కూడా మనలను ఘనపరచడు. ఇదే వాక్యపు లేఖనం చక్కగా సెలవిస్తుంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఈ వాక్యపు లేఖనాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే చక్కటి అనుభవాలు అక్కడ మనకు తెలియచెప్తాడు. గత దినాలలో నేను చెబుతూ వచ్చాను. ఏలి తన కుమారులు దేవుని సన్నిధిలో దేవుని ఘనపరచట్లేదు, అసహ్యులుగా మార్చబడ్డారు. అయినా ఒకసారి చెప్పి అలా వదిలేసాడు కానీ కఠినంగా వాళ్ళను గద్దించడం కానీ వాళ్ళను సరైనటువంటి మార్గంలో నడిపించడం కానీ చేయలేదు. ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలు, ఇశ్రాయేలీయులు తెచ్చినటువంటి ప్రతిదీ ఏమిటంటే క్రమము తప్పి అక్రమమైనటువంటి మార్గాలలో వక్రమముగా నడుచుకున్నారు. దేవుడు తన ప్రవక్తను పంపి మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఏమిటంటే నిండు వృద్ధాప్యముతో నీ వంశములో ఎవరు చనిపోరు అంటే యవ్వన కాలములోనే అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉగ్రత ఎంత కఠినముగా ఆ వ్యక్తి ఇంట్లోనికి దేవుని మందిరములోనే పరిచర్య చేస్తూ ఉన్నాడు కదా. కారణం ఏమిటి అంటే దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి సమయంలో కృపగలిగినటువంటి దేవుణ్ణి ఘనపరచలేదు. ఈ రోజున మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, మన పిల్లల విషయంలో కానీ, మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో కానీ, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కానీ మనము ప్రతి విషయంలో దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి. అతన్ని తొలగించి అతని వంశం తర్వాత తరము యాజకత్వపు నాయకత్వపు సేవను చేయవలసినటువంటి ఆ స్థితిలో నుండి విడిపించి వేరొకరిని ఎన్నుకుని ఆ వేరొకరి ద్వారా ఆ పనిని జరిగించుకుంటూ వెళ్ళాడు. ఆయనను ఘనపరచనందున కుటుంబము క్షీణించింది. ఆయనను ఘనపరచనందున ఉద్యోగము ఊడిపోయింది. ఆయనను ఘనపరచనందున ఆ ఇంట్లో మరణం ఏలుబడి చేసింది. దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి వారిగా ఉన్నటువంటి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కృపగలిగినటువంటి దేవుణ్ణి ఘనపరచాలి. ఘనపరిస్తే ఖచ్చితంగా నిశ్చయముగా కృపగలిగినటువంటి దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఘనపరిస్తే మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఒక ఉన్నతమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడగలుగుతాము. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మీరు. ఆయనను ఘనపరిచే విధానం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 20వ వాక్యము చివరి లైన్లో చదువుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తుపడితే, జాగ్రత్తగా మనము గమనిస్తే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేయగలిగితే
దేవుని నామ ఘనత కొరకు, యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని సొలొమోను రాజు కట్టించాడు. పలుమార్లు మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను నేను. దావీదు ఘనమైనటువంటి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఆయన మనసులో పుట్టిన ఆలోచన, నేనేమో సరంబి వేసిన ఇళ్ళల్లో ఉన్నాను, నా దేవుడు నివసించు నిబంధన మందసము డేరాల మధ్యలో ఉంది, కాదు ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలి అన్నప్పుడు ప్రవక్తకు అందరికీ అది చాలా మంచిగా అనిపించింది. దేవుడైతే అంటాడు, నీవు కాదు, నీ చేతులు రక్తముతో తడిసి ఉన్నాయి, నీలో నీ కుమారుడి ద్వారా నేను నెమ్మది కలగజేసి నీ కుమారునితో నేను ఒక మందిరాన్ని కట్టించుకుంటాను. సమాధానముతో నెమ్మదితో ఉన్నటువంటి దినాలలో నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పాడు. వాక్యపు లేఖనాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఘనమైనటువంటి నామ ఘనత కొరకు, ఆయన ఘనమైనటువంటి నామ ఘనత కొరకు సొలొమోను ఏం చేశాడు అని అంటే ఒక ఘనమైనటువంటి మందిరాన్ని కట్టించాడు. ఘనమైనటువంటి మందిరాన్ని కట్టించాడు. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పినటువంటి దేవుడు, ఆయనను మనము ఘనపరిచే విధానములో జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఒక ఘనమైనటువంటి మందిరం సొలొమోను కట్టించాడు. ఎందుకయ్యా మందిరాన్ని కట్టించావు అని అడక్కపోయినా ఆయన చెబుతూ ఉన్నాడు, నేను మందిరాన్ని ఎందుకు కట్టించాను అని అంటే దేవుని నామ ఘనత కొరకే నేను మందిరాన్ని కట్టించానని చెప్తున్నాను. ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనందరి జీవితాలలో ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో ఒక ఘనమైనటువంటి మందిరాన్ని మనము జీవము కలిగినటువంటి దేవునికి కట్టించగలిగే ఒక ఉన్నతమైనటువంటి కార్యం మన జీవితంలో జరగాలి. ఘనమైనటువంటి మందిరము మనము ఆయనకు కట్టించున్నట్లుగా, ఘనమైనటువంటి మందిరము ఆయన నామములో మనము కట్టునట్లుగా కృపగలిగినటువంటి దేవుని సన్నిధిలో మనము నిలిచిన వారిముగా మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మనము కట్టుకోగలగాలి. చెబుదామండి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. ఏం కట్టాలి మనము, ఏది కట్టాలి మనము అని అంటే ఘనమైనటువంటి ఒక మందిరాన్ని దేవునికి కట్టగలిగే ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కలిగి మనము నడిపించబడాలి. ఘనమైన మందిరం ఎలా కట్టాడు? ఘనమైనటువంటి మందిరాన్ని చూడండి మీరు. క్రొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాటను చదువుతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా సెలవిస్తాడో. 7వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 47వ వాక్యం. సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. ఒక మందిరాన్ని ఆయన కట్టించాడు. సొలొమోను ఆయన నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా చదివితే, గమనిస్తే ఎందుకు ఆయన మందిరాన్ని కట్టించాడు అంటే ఆ మందిరము ద్వారా దేవునికి మహిమ కలగాలి. మనము కూడా ఒక మందిరాన్ని కట్టించాలి. చూడండి, మనం చదువుతాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, మీరు దేవుని మందిరము, దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? సొలొమోను దేవునికి ఒక మందిరాన్ని కట్టించాడు. అది దేవుని ఘనత కొరకు. మనము కూడా దేవునికి ఒక మందిరము, ఒక ఆలయము కట్టించాలి.
ఏమిటి మనము కట్టించవలసినటువంటి ఆలయము అని అంటే, నీవే దేవునికి ఆలయముగా మార్చబడాలి. మనమే దేవునికి ఆలయముగా మార్చబడాలి. దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేహమే దేవుని ఆలయం. చూడండి, మీరు ఇంకొక మాటను చదువుతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చదివితే, దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమెవరు అడ్రస్ అడిగినప్పుడు పూర్తి బయోడేటా చెప్తాం. ఒక పొల్లు పోకుండా మేము పలానా అండి, మా అడ్రస్ ఇదండి, మేము ఇక్కడండి, పూర్తి బయోడేటా చెప్తాం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ఎవరు, హూ ఆర్ యు, నువ్వు ఎవరు అని అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు చక్కగా చెప్పాలి, నేను జీవము గల దేవుని ఆలయమై ఉన్నాను. నాలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ నాలో నిలిచి ఉన్నాడు. అందుకే లోకములో ఉన్న వాళ్ళకంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గత దినాలలో సాతాను, చీకటి, అపవిత్రాత్మ, దయ్యాలు, శాపము, దరిద్రత ఇవన్నీ మనలో నిలిచి మనలను గట్టర్లోనికి, అంటే మురిక్కాలువలోనికి, పాపపు స్థితిలోనికి మనలను ఈడ్చుకొని వెళ్ళాయి. వాటన్నిటినీ తొలగించి తన ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా ప్రక్షాళన చేసి ఆయన మనలను కడిగి పరిశుద్ధపరచి తన ఉన్నతమైనటువంటి కృపా బాహుల్యపు రెక్కల నీడలో ప్రభు మనలను భద్రపరుచుకొనున్నట్లుగా అపవిత్రాత్మలకు ఈ దేహం నిలయమై ఉండగా వాటన్నిటిని గద్దించి పారదోలి పరిశుద్ధాత్ముడు నిలిచి ఉండే దేవుని ఆలయముగా ప్రభు మనలను మార్చి ఉన్నాడు. మీరు ఎవరు, హూ ఆర్ యు? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నేను అడుగుతాను, మరలా చెప్పండి, మీరెవరు? మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వెవరని అడుగు, ఒకసారి అడగండి. అడగరే? అడిగేవా? అడుగు గట్టిగా. నువ్వెవరు? ఎవరండి మీరు? నన్ను గణపరచు వారిని దేవుని నామ ఘనత నిమిత్తము సొలొమోను ఏం చేశాడు? ఒక ఘనమైన మందిరాన్ని కట్టాడు. ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాడు. ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అని అంటే సొలొమోనే. ఆయన మందిరానికి పెట్టిన ఖర్చు ఏమండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అంత ధనవంతులు. ఇప్పుడు మనం ఆయన ధనవంతుడు, ఈయన ధనవంతుడు, ఆయనకి ఇన్ని మిలియన్లు ఆస్తుంది అని చెప్తున్నాం. అంతకు మించినటువంటి గొప్ప ధనవంతుడు ఎవరు అని అంటే సొలొమోను. ఎందుకు అంత ధనవంతుడు అయ్యాడు అని అంటే ఆయన పుట్టుకే దేవునికి ఒక ఘనమైన మందిరాన్ని కట్టడానికి ఆయన నియమించబడినటువంటి వాడు. మనుగుల కొలది బంగారం అండి, మనుగుల కొలది వెండి అండి, మనుగుల కొలది ఇత్తడి అండి. ఇత్తడి, ఇనుము అసలు లెక్క పెట్టడానికే వాళ్ళకు టైం సరిపోలే. అసలు లెక్క పెట్టడానికే ఇక వల్ల కాలేదు, లెక్క పెట్టడానికి వీలు పడలేదు. అంత సమకూర్చి దేవునికి ఒక ఘనమైనటువంటి మందిరాన్ని కట్టాడు. ఎంత మందిరాన్ని ఆయన ఏ రకంగా కట్టాడు? మనము దేవుని, జీవము గల దేవుని, అంటే మనము దేవుని మందిరము కదా. ఇప్పుడు సొలొమోను దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాడు కదా.
మనము ఎలా కట్టాలి మందిరాన్ని? సొలొమోను కట్టినటువంటి అనుభవాలలో నీడలో నుండి కాస్త నిజాన్ని నేర్చుకోవడానికి ఆయన మందిరాన్ని కట్టించి ఉన్నాడు. మనము ప్రభువు రాకడ కొరకు పరిశుద్ధాత్ముడు మనలో నివసించున్నట్లుగా మనము ఎలాగ మందిరాన్ని కట్టాలి? దేవునికి ఎలా కట్టాలి మన మందిరాన్ని? ఒక 3 మాటలు చెప్పి వాక్యంలో కాస్త ముందుకు వెళ్తాను నేను. ఎలాగ ఆయన మందిరాన్ని కట్టాడు? రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము చదివితే, ఆ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా గమనిస్తే, మందిరము కట్టాలి, మందిరాన్ని కట్టాలి అని రాజు సెలవిచ్చాడు. రాజు సెలవిచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేశారు అని అంటే, పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప మిక్కిలి వెలగలిగినటువంటి రాళ్లను తెప్పించారు. వెలగలిగినటువంటి రాళ్లను తెప్పించారు. మీరు కాస్త తలలు పైకెత్తితే, అంటే మందిరాన్ని వాళ్ళు ఎలా కట్టారు అని అంటే పునాదితో కట్టారు. ఇప్పుడు మనమే దేవుని మందిరము కదా. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆత్మ సంబంధమైన స్థితిలో పునాదులు కలిగినటువంటి స్థితి కలిగి మనము నడిపించబడాలి. మందిరానికి ఎలాగైతే పునాది వేశారో, మందిరానికి ఏ విధంగా అయితే పునాది వేయబడిందో అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి కూడా పునాదులు కలిగినటువంటి అనుభవంలో నడిపించబడాలి. వేయబడినది తప్ప వేరొక దాని మీద వేరొక పునాది నేను వేయనని పౌలు గారు చెప్తారు. ఒక పునాది వేయబడి ఉంది. ఆ పునాది మీదనే మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన స్థితిని మనం కట్టుకుంటూ వెళ్ళాలి. పునాది లోపలికి కట్టినా, పునాది దాటి కట్టినా మన ఆధ్యాత్మికమైన మందిరం, నివాసం, ఇండ్లు పడిపోతుంది. సొలొమోను మందిరము కట్టించడానికి మొట్టమొదటి అనుభవం ఏమిటంటే పునాది వేశాడు. దేంతో వేశాడు? చెక్కిన రాళ్లతో పునాది వేశాడు. గొప్ప రాళ్ళవి, గొప్ప రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కాదు, చెక్కిన రాళ్లతో సొలొమోను పునాది వేశాడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే అసలు ఏంటి ఆ రాళ్ళు? మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చదివితే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అదే మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యాన్ని జాగ్రత్తగా చదవగలిగితే, ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేనే అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. ఏ రాయి? ఆ రాయి ఇది ఎక్కడుండి తీయబడిన రాయి. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోను అంటే పరలోకం. ఆ రాయి ఎవరు అని అంటే అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదివాం అదే మాట. ఆ రాయి క్రీస్తే. ఆ రాయి ఏ రాయి అని అంటే, ఆ రాయి ఏ రాయి అని అంటే, దేవుని మాటలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి,
బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి, స్థిరమైన మూలరాయి. ఇంకొక మాటను కూడా మీరు చదువుతారు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వాక్యం. ఇండ్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము. చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఈ బాహ్య నేత్రాలతో ఈ రాయిని చూడలేము. మీకు అర్థమవుతుందా? బాహ్య నేత్రాలతో, శరీర సంబంధమైన నేత్రాలతో ఈ రాయిని చూడలేము. మరి ఎలాగా అని అంటే, మనోనేత్రములు తెరవబడితేనే ఈ పునాది రాతిని మనము చూడగలుగుతాము. ఇది మన కన్నులకు, చెప్పండి, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఆశ్చర్యకరముగా దేవుడు సియోనులో పునాది రాతిని వేసినవాడు గొప్పవాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడేసాడండి రాయి? చెప్పట్లేదండి మీరు. ఎక్కడేసాడండి? ఎక్కడేసాడండి? సియోనులోనే వేసాడు, సియోనులోనే వేసాడు. ఆ రాయి యేసుక్రీస్తు. అంటే మనకు ఏది పునాది అయి ఉండాలి అని అంటే యేసుక్రీస్తు తప్ప, యేసుక్రీస్తు తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది సేవకులతో సహా అర్థమవుతుంది అండి, మందిరాలు కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అర్థమైందా అండి, వాస్తులు చూపించుకొని మనిషి మీద ఆధారపడుతూ ఉంటారు. ఎవరి మీద? మనిషి మీద, మనుషుల మీద. వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, మూలలు చూడాలి, ఆడితో చూపించుకోవాలి, ఈడితో చూపించుకోవాలి అని చెప్పేసి మనిషి మీద ఆధారపడుతూ ఉంటారు. నేనంటాను, వాక్యం సెలవిస్తుంది, దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. ఎవరండి? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన తప్ప ఆధారం ఏది మనకు ఈ భూమి మీద లేదు. నేను ఆనుకున్నవాడు, నాకు ఆధారమైన వాడు, నాకు పునాది రాయిగా ఉన్నవాడు, నన్ను స్థిరపరిచి బలపరిచేవాడు యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు, ఎవరు లేరు. ఆయన ఉన్నాడనే నేను రుజువుగా ఉండడానికి ఈ సేవలో ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆయన లేకపోతే నేను ఇక్కడ లేను. మీరెవరు? నేనెవరు? మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? ఇంకొకరెవరు? మనమంతా పలు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ కూడి గనుడైనటువంటి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడంటే ఆయన ఉన్నాడనే కదా రుజువు కదండి. మీరు ఎవరు? దేవుని నామ ఘనత కొరకు సొలొమోను ఒక ఘనమైనటువంటి మందిరాన్ని కట్టించాడు, ఘనమైన మందిరాన్ని కట్టించాడు. మరి నీవు ఎలా కట్టబడుతున్నావు? నీకు పునాది ఉందా? నువ్వు దేవుని ఆలయమైతే, మీరు దేవుని మందిరమైతే, పునాదులు కలిగినటువంటి అనుభవం మీ జీవితంలో కలిగి నడిపించబడుతున్నారా? నడిపించబడుతున్నారా లేదా? ఎప్పుడు చూపిస్తున్న వాక్యమే ఎఫెసీ పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి కొంచెం గట్టిగా. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు మా ఊర్లో, మామ అవుతాడు. వర్షాకాలం వర్షం వస్తే కొంచెం వరదలు వస్తాయి కదా, వరదలు వచ్చిన వెంటనే ఆ ఎదర ఆ పాకకి వారపాకకి వేసినటువంటి గోడను తోసేసేవాడు.
తోసేస్తే ఆ తుఫానుకు డబ్బులు వచ్చేవి, మరలా ఆయనే కట్టుకునేవాడు. మరలా ఇంకొకసారి వర్షం వచ్చి వరదలు వచ్చాయనుకో మళ్ళీ ద్రోసేసేవాడు. ఏంటంటే వరదకు గోడ పడిపోయింది, గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆయన కట్టుకుంది తోసేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ త్రోస్తే పడిపోయే కట్టడం కాదు, ఇక్కడ కట్టాల్సింది మనం. అర్థమైందండి? రోగాలకు భయపడి పడిపోయే మందిరం కాదు కట్టాల్సింది, సమస్యలకు భయపడి పడిపోయే మందిరం కాదు కట్టాల్సింది, ఎవరో ఏదో అన్నాడని ఉలక్కిపడి పడిపోయే మందిరం కాదు కట్టాల్సింది. పెద్దలు చెప్తా ఉంటారు చూడండి, దోషుడు నీళ్ళకే ఉలక్కి పడుతున్నవే, ఈదలేనంత లోతుందిరా బాబు ఎదరా. ఎంత లోతుంది? ఏ నీళ్ళకు భయపడుతున్నాడు? అన్ని నీళ్ళు తీసుకుని అలా అసలే వణికిపోతున్నాడు. దానికే భయపడితే ఎట్లా? ముందు ఎంత లోతుంది? మరి దాని పరిస్థితి ఏంటి? ఆడంటాడు తెలివిగా, నిండా మునిగినోనికి సలేముందిలేండి. మరి ఎందుకు దోష నీళ్ళకు ఉలకి పడుతున్నావు? చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న ఆటంకాలకు భయపడేదా ఈ ఆధ్యాత్మికమైన జీవితం? సమస్యలకు, బాధలకు, అప్పులకు వణిగిపోయేదా? అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా? నిన్ను నిలబెట్టినవాడు ఎవడో నీకు తెలుసా? నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి వారు ఎవరో నీకు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టినవాడు కదా, నీ కొరకు రక్తాన్ని కార్చినవాడు కదా, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన శిలువలో కార్చినవాడు కదా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న మాటకు, ప్రతి చిన్న సమస్యకు, ప్రతి చిన్న రోగానికి, ప్రతి చిన్న అప్పుకి, ప్రతి చిన్న కలవరానికి ఎందుకు నువ్వు కలత చెందుతావు? నువ్వు నమ్ముకున్నది మనుషులను కాదు కదా, నువ్వు నమ్ముకున్నది నజరేయుణ్ణి కదా. అపోస్తులు, ప్రవక్తలు వేసిన నీకు ఏ పునాది, నువ్వు వేసుకున్న పునాది, లేకుంటే ఎవరో ఇంకొకరో మరొకరో మనుషుల చేత వేయబడిన పునాది కాదు. దేవుని చేత పిలుచుకొని తన ఆత్మను ఉంచి తన ఉన్నతమైన అభిషేకం, అధికారము ఆయా వ్యక్తులకు కాకుండా తన సేవకులకు దేవుడిచ్చినటువంటి సేవకులను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని పంపిన సేవకుల ద్వారా వేయబడిన పునాది మీద మీరు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది భక్తిలో భ్రష్టులైపోవడానికి, ప్రభువు కొరకు సాక్షిగా జీవించబడకపోవడానికి, ప్రభువు కొరకు సాక్షిగా నిలబడకపోవడానికి కారణం ఏమిటంటే పునాది లేదు. పునాది లేకపోతే ఏ ఇళ్ళైనా, ఏ గోడైనా తనంతట తానే కూలిపోతుంది. దాన్ని ఎవ్వరూ కూల్చాల్సిన అవసరం లేదు, వర్షం వస్తే చాలు, వరద వస్తే చాలు, గాలి వీస్తే చాలు, పడిపోద్ది. చెప్తా ఉంటారు చూడండి, పన్నోడు వచ్చి పందిరేస్తే అంటే అంత ఘనంగా వేసుకుంటున్నాం మనము. పునాది ప్రతిదానికి కలవరపడ్డం. ఏం చేయడం? కలవరపడ్డం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మధ్య ఒక ఆయన మొహం పక్కకు పెట్టుకున్నాడు. ఏనా ఎలా ఉన్నావన్నా మాట్లాడట్లేదు. సరే, ఎందుకు వచ్చిన గొడవ? ప్రభు బల్ల ఆరాధన వెళ్తున్నాం కదా, అయిపోయిన తర్వాత చూసుకుందామంటే ప్రభు బల్ల ఆరాధన కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరిని అడిగాను, ఎందుకు ఆయన ముఖం ఎత్తి పట్టుకున్నాడంటే, నువ్వు బైబిల్ చదువుకుంటా ఉన్నావంట పాస్టరు, ఆయన వందనాలు చెప్తే నువ్వు చూడలేదంట. ఇది వందనాలు చెప్పిన దానికేనా? ఒకవేళ నేను బైబిల్ ధ్యానించేటప్పుడు అన్నం పెట్టినా తిన్నాం, దానికేనా అంటే ఏం లేదు ఈయనకు. చెప్పరేంటండి? మూతి ముడుచుకుంటున్నాడు, ముఖం మారుస్తున్నాడు అంటే ఏం లేదు ఈయనకు. మాట్లాడరు మీరు. అలుగుతున్నాడు, నలుగుతున్నావు అంటే ఏం లేదు.
దోష నీళ్ళకి ఉల్లకి పడిపోయి బాబు ఈదలేనంత ఉంది. ముందు చాలా కఠినంగా నడిపించబడాలి కదా ఆధ్యాత్మికమైన జీవితంలో. అట్లా అనుకుంటే మేము ఎన్నిసార్లు నలగాలి? అన్నం పెట్టుకొని అలా కలుపుకొని ముద్ద పెట్టుకుంటుంటే మా పాస్టర్ గారు తిట్టి, నీకు బుద్ధి ఉందా లేదా? తినడానికి వచ్చావా మందిరానికి నువ్వు? నిన్న ఆ మాట అంటే నిన్ను అలా వాడు పాస్టరేనా? నోటికాడ కూడి తీసేటాడు దుర్మార్గుడు అంటావా అనవా? హృదయపూర్వకంగా చెప్పు. వందనాలు చెప్పినందుకే అలిగాడాను. ఇంటికి వెళ్ళి 16 సార్లు చెప్పాను, వందనాలయ్యా, వందనాలు. ఏం పాస్టర్ గారు మరీ ఎగతాళి చేస్తారు? ఈ వందనాల కోసమే కదా నువ్వు అలిగింది. అంటే ఏం లేదు, నోరు తెరిచి చెప్పరు మీరు. ఏం లేదు, పునాది లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు. ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇంకొకతను బండ మీద ఇల్లు కట్టుకున్నారు. లూకాసు వార్తలో చక్కగా రాసి ఉంటుంది. లోతుగా త్రవ్వి బండ కనపడేంత వరకు త్రవ్వి ఆ బండ మీద పునాది వేసుకున్నాడు. ఏమిటి బండ మీద పునాది వేసుకునే అనుభవం అంటే? చూడండి, ఆ మాటను, నేను చెప్పే మాటను మీరు చదవండి. ఎవరైతే నా మాటలు విని ఆ మాటల ప్రకారము గైకొని నడిపించబడతారో వాళ్ళు ఎలాగుంటారు అని అంటే, పునాది మీద బండ మీద ఇండ్లు కట్టుకున్న వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 24 నుండి 27 వరకు నేను చెప్పిన మాట సారాంశం మీకు కనబడుతుంది అక్కడ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వరకు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండ మీద పునాది వేసుకొని బండ మీద ఇండ్లు కట్టుకున్నటువంటి వాడిని పోలి ఉన్నాడు. ఆ బండ ఎవరు అనంటే యేసుక్రీస్తే. నా ముఖం మీద ఉమ్మేశారు, నేను సిలువలో ఎక్కన అని అలిగాడు ఆయన. ముసుగేసి ముఖం మీద గుద్దితే మీరు చిన్నపిల్లలు ఆడుతున్నట్టు కాదు, నేనేమన్నా చిన్నపిల్లనని అలిగాడు ఆయన. అలిగుంటే ఈరోజు రక్షణ వచ్చేదా మనకు? ఏనా వచ్చేదా? మరి ఎందుకు అలుగుతున్నాడు, ఎందుకు నలుగుతున్నాడు అంటే ఏం లేదు, చెప్పండి, గట్టిగా చెప్పండి. పాపం ఏంటి? ఏం లేదండి, పునాది లేదు. మరి నీకు హూ ఆర్ యు? ఎవరు నువ్వు? చెప్పించాను కదండి, మీకు గుర్తున్నదని చెప్పించాను. ఎవరు మీరు? జీవము గల దేవుని ఆలయం. మనం ఆలయానికి ఏముండాలి? మొదటిది, సొలొమోను ఆలయాన్ని కట్టించాడు. ఎలా కట్టించాడు? పునాది వేసి కట్టించాడు. పునాది ఉండాలి. ఏంటి ఆ పునాది? క్రీస్తు యేసే. ఎవరు వేయాలి ఆ పునాది? అపోస్తలులు, ప్రవక్తలు, పంపబడిన వారు, అభిషేకించబడిన వాళ్ళు, దేవుని పని కొరకే ప్రత్యేకించబడిన వాళ్ళు. సువార్త ఎవరైనా చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామండి. మొదటిది, మందిరానికి పునాది ఉండాలి. రెండవది, ఆ మందిరం కట్టబడుతున్నటువంటి క్రమంలో ఏముండాలి? చూడండి మీరు, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 21వ వాక్యం. లోపల మేలిమి బంగారముతోనూ పొదిగించి బంగారు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని మందిరము
బయట అలంకరించడం కాదు. ఎక్కడన్నా నెమ్మదిగానే చెప్తాను, ఈరోజు ఆలస్యమైనా పర్వాలేదు, చల్లగా ఉంది. ఆలస్యమైనా ఇబ్బంది ఏం లేదు. భోజనం వాళ్ళు ఉన్నాయి కదా, భోజనాలు లేకుంటే భయపడాలి. దేవునికి స్తోత్రం. అమ్మో ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ముక్కలు ఉడకబెట్టుకోవాలి, సగమే ఉడకబెట్టుకొని వచ్చానన్న బాధ కూడా లేదు. ఇక్కడే చారో సాంబారో నీళ్ళు ఏవో కొన్ని పోస్తాం. ఇష్టమన్నా లేకున్నా ఆకలి కంటూ కొంచెం తింటావు. ఆకలి ఉంటేనే కదా తినేది, ఆకలి లేకుంటే తింటారా? ఇప్పుడు డజన్నర ఇడ్లీలు తినేసి వస్తే ఏం తింటాం? అది రుచిగా ఉండదు. చికెన్ బిర్యానీ పెట్టిన కూడా, ఎందుకంటే కడుపు నిండిపోయింది కనుక. అదే ఆకలితో ఉంటే ఆవురావురావురావురావురావురమంటూ బైబిల్ చెప్తుంది కదండి, కడుపు నిండినవాడు తేనె పెట్టను కూడా తొక్కేసి వెళ్ళిపోతాడు, ఆకలి కలిగిన వాడు చేదును కూడా పరమానంగా తింటాడు. ఎందుకంటే కడుపు నిండాలి, ఆకలి. స్తోత్రం చెప్దాం. 2 చేతులు పైకెత్తి ఒకసారి చేతులు ఊపుతూ గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదామా. మందిరం లోపల ఏం పొదిగించబడింది? బంగారం కాదు, మేలిమి బంగారం, ప్యూర్ గోల్డ్. సొలొమోను మందిరాన్ని కట్టించే ఆ అనుభవంలో, నేను కొన్ని విషయాలే చెప్తున్నాను, అన్నీ చెప్పట్లేదు. మందిరము లోపల దేన్ని పొదిగించాడు ఆయన అంటే మేలిమి బంగారుతో పొదిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. క్రీస్తుకు పూర్వం, ఎప్పుడు సార్? క్రీస్తుకు పూర్వం దగ్గర 1900 సంవత్సరాల మధ్యలో ఈ మందిరం కట్టబడింది. క్రీస్తుకు పూర్వం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి, గుర్తుపట్టండి. ఆలయం లోపల ఏం చేశారంట? మేలిమి బంగారుతో పొదిగించారు. మొత్తం బంగారుతో పొదిగించారు. ఏమిటి మేలిమి బంగారం? ఆ మేలిమి బంగారము మనకు నేర్పుతున్న పాఠము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధీకరించబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అమ్మా శోధనల చేత పరీక్షల చేత నిలబడితే మెప్పు ఘనత మహిమకు కారణముగా మార్చబడుతుంది. కాస్త తలలు పైకెత్తండి. రాజు మందిరం లోపల మేలిమి బంగారాన్ని పొదిగించాడు, మేలిమి బంగారంతో అలంకరించాడు. ఏమిటి ఆ మేలిమి బంగారము అని అంటే విశ్వాసము కాదు, అమూల్యమైన విశ్వాసము. నేను మీకు గత దినాలలో విశ్వాసాన్ని గురించి చెప్పేటప్పుడు చెప్పాను. అవిశ్వాసము, విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, దేవుణ్ణే ఆశ్చర్యపరిచే విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము, అతి పరిశుద్ధమైన విశ్వాసము అని చెప్పాడు. మీకు గుర్తుండదులేండి, మీకు గుర్తుండదు. గుర్తుంటే చక్కగా ఈ పాటికి నేను చెప్పకముందే చెప్పేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కూడా గుర్తులేదు మీకు. హల్లెలూయా చెప్పినప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు చేతులు ఎత్తి చెప్పాలని చెప్పాను నేను. ఇన్నిసార్లు చెప్పాను. మా ఊర్లో ఒక సామెత ఉంది, మనిషికి ఒక మాట. నేను అనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇప్పటికి కూడా చేతులు లేపరు. అంటే శ్యామలమ్మ గారు అన్నదే కరెక్ట్ అనుకుంటా. ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? చేతులు కూడా లేకట్లేదు మీకు.
తీసుకురాలేదనుకుంటా, తగిలిచ్చి వచ్చేసి ఉంటారు ఇంటి దగ్గర. ఎక్కడి దాకా వచ్చింది మన వ్యవహారం? అమూల్యమైన విశ్వాసం. ఇది ఎలాంటిది అంటే అగ్ని లాంటి శోధనలు. అగ్నిలో చేయబెట్టండి, సమ్మగా ఉంటుందా? అంత శోధనలకు, మరణము మీదికి, మరణాపాయం మీదికి వచ్చిన శోధనలను సైతము, శ్రమలను సైతము, హింసలను సైతము, బాధలను సైతము, అంటే ఆ శోధనలు ఏంటి అంటే మనకు పరీక్షలు. పరీక్షలు నిలబడితే, పరీక్షను సరిగ్గా మనము రాయగలిగితే, పరీక్షను సరిగ్గా మనము పాలు పంపులు పొందగలిగితే, అలా నిలబడితే చాలు. నువ్వేం చేయని అవసరంలే. యుద్ధంలో జయాన్ని కలగజేస్తాడు నిలబడితే. ఆయన సన్నిధిలో నిలబడితే చాలు ఘనత, ప్రభావములు, బల సౌందర్యాలు ఇస్తాడు. ఆయన సన్నిధిలో అలా నిలబడితే చాలు. నువ్వు చేయాల్సిన పనేమిలా, అన్నీ ఆయనే చేస్తాడు. జయాన్ని మాత్రం నీకు నాకు కాదు, నిలబడిన వారికి దేవుడు సమృద్ధిగా జయాన్ని కలగజేస్తాడు. అలా నిలబడితే చాలు. అమూల్యమైనటువంటి మన విశ్వాసం అంటే బయట కాదండి, లోపల 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 విశ్వాసము కలిగి, పాడు చేసే విశ్వాసం కాదు, పతనము చేసే విశ్వాసము కాదు, అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగిన వారిగా మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను ముందుకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలని రెండు చేతులు పైకెత్తి చూడండి. మీరు రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. ఎక్కడ విశ్వసించాలి? కాస్త తలలు పైకి ఎత్తండి. యేసుక్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకోవాలి. ఆయనను మృతులలో నుండి దేవుడు లేపాడు అని. విశ్వాసం ఎక్కడా? చెప్పట్లేదు మీరు. అంటే ఇప్పుడు సొలొమోను మందిరాన్ని, గర్భాలయాన్ని, అతి పరిశుద్ధ స్థలమును దేంతో అలంకరించాడు? బంగారం. అంటే ఏమిటి? అమూల్యమైన విశ్వాసం. శోధనలకు సైతము ప్రభువు కొరకు ఒక సాక్షిగా నిలబడే విశ్వాసము. డబ్బుల కోసం మాట మార్చే విశ్వాసము కాదు. బాధలు వచ్చాయి, ఇబ్బంది వచ్చాయి, సర్టిఫికెట్ల కోసం మాట మార్చే విశ్వాసము కాదు. రాయితీలు వస్తాయని ఏమిటండి మాట మార్చే విశ్వాసము కాదు. ప్రభువు కొరకు, ప్రభువు సాక్షిగా, ప్రభువు ఉన్నతమైనటువంటి రాజ్యానికి రాకడకు యోగ్యులుగా మార్చబడే అమూల్యమైన పరిశుద్ధమైనటువంటి విశ్వాసము కలిగిన వారమై, అమూల్యమైన విశ్వాసము హృదయములో కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకుముందు మన హృదయంలో ఏమున్నాయి అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యములో కొన్ని రకాలైనటువంటి పాపాలు, కొన్ని రకాలైనటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు మన హృదయంలో ఉన్నాయి. 7:21 అనగా హృదయములో నుండి దురాలోచనలను, జారత్వము, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకమును, ఎన్ని 13 రకాల పాపాలు లోపల నుండి వస్తున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు వాటన్నిటిని ప్రక్షాళన చేసి తొలగించి లోపల పరిశుద్ధాత్ముడు నిలిచే ఆలయంగా మార్చబడాలంటే అలంకరించాలి కదండి. అలంకరించాలా లేదా? ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు దుప్పటి ఒక చోట, చెంబు ఒక చోట, షాట్ ఒక చోట, చెత్త ఒక చోట, తిన్నవన్నీ అక్కడ వేసుకొని ఉంటారు.
సడన్గా నేను వచ్చి బండి ఆరును కొట్టాను అనుకోండి, ఒక 2-3 నిమిషాలు అక్కడ పెట్టేసి ఉండండి ఉండండి అయ్యారు వస్తున్నాను ఉండండి, తలుపు కూడా తీయరు, గేటు కూడా తీయరు. అవునా కాదండి? చెప్పరేంటండి? 2 కేజీలు 6 కేజీ తెచ్చుకుంది మాంసం, నేను వెళ్ళేసరికి తింటా ఉంది. 6ను కొట్టేసరికి అయ్యో పాస్టర్ గారు వచ్చారు, మంచం మీద పెట్టుకొని తింటుంది. అప్పుడప్పుడు అన్నీ తీసేయలేదుగా, అన్నీ కడగాలంటే ఇబ్బంది అని దాని మీద దుప్పటేసింది. నాతో వచ్చాడు, అబ్బా అక్కగారు శుభ్రంగా మంచం మీద దుప్పటేసారని కూర్చున్నాడు. వాడు కూరలో కూర్చున్నాడు. కవర్ చేయడం కాదు. ఎవరన్నా వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తాము? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ కుర్చీకి దుమ్ము బట్టి బూజు బట్టి ఉంటుంది. వెళ్ళి కూర్చుందామంటే ఆ కుర్చీ నిండా డస్ట్ ఉంటుంది. కూర్చుందామా వద్దా అని ఇలా గోర్లు నలుపుకుంటాను. కూర్చోండి కూర్చోండి పర్వాలేదు కూర్చోండి అంటారు. ఆ కూర్చోండి అనేటప్పుడు ఆ వేసిన కుర్చీ ఎట్లాగుందో చూడాలిగా. ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా పడితే అట్లా వేస్తే కూర్చుంటామా? మాట్లాడరు ఏంటండి? మొగల్తూరులో ఒకసారి విజిటింగ్కి వెళ్ళాం. ఓ 18 సంవత్సరాల కిందటి మాట చెప్తున్నాను నేను. నన్ను చూసిన వెంటనే కుర్చీ వేసి లోపలికి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు అయింది, బయటికి రాలే. 3-4 సార్లు అట్లా ఇట్లా తిరిగి నేను నిలబడుకుని ఉంటే కూర్చోండి పాస్టర్ గారు అనేది. ఆ కుర్చీ అంతా డస్ట్ దుమ్ము. 5 నిమిషాల తర్వాత టీ పెట్టుకొని వచ్చింది. అరే కూర్చోలేదేంటి పాస్టర్ గారు అంటే, అమ్మ ఏదన్నా ఒక పాత గుడ్డు ఉంటే కుర్చీ తుడుచుకొని కూర్చుంటానమ్మా ఈ అమ్మ అని చెప్పాను. మళ్ళీ కింద కూర్చున్నాను అనుకో ఫీల్ అయిపోతుంది. మళ్ళీ టీ పక్కన పెట్టి దాని మీద మూత పెట్టి తీసుకొని వచ్చి తుడిస్తే అప్పుడు కూర్చున్నా. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చెయ్యాలి అని అంటే ఆ 13 రకాలైనటువంటి పాపాలను బయటికి తొలగించి అమూల్యమైన విశ్వాసము కలిగిన లోపల, బయట కాదు, లోపల అమూల్యమైన విశ్వాసపు ఆనవాలు, విశ్వాసపు క్రియ, విశ్వాసపు మనుగడ నీ లోపల కలిగి జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి అక్కడ నివసిస్తాడు. లోపల అమూల్యమైన విశ్వాసముతో నీ హృదయాన్ని అలంకరించుకోవాలి. ఏ విశ్వాసాన్ని అండి? అమూల్యమైన విశ్వాసాన్ని అలంకరించుకోవాలి లోపల. చూడండి, మీరు ఒక మాటను చదువుతారు. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 9వ వాక్యము. వారి హృదయములను విశ్వాసము వలన ఏం చేసండి? పవిత్రపరచి మనకును ఏ భేదమైనను కనపరచలేదు. హలో బ్రదర్, లేవేమో విశ్వాసము ద్వారా హృదయాన్ని ఏం చేశాడు? పవిత్రపరచి. విశ్వాసం అంటే నమ్ముకుంటే స్వస్థతలు చేస్తాడు నమ్ముకుంటే కాదు. విశ్వాసం ఏం చేస్తుంది అంటే నీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. సొలొమోను లోపల మేలిమి బంగారముతో అలంకరించాడంటే అమూల్యమైన విశ్వాసము కలిగి నువ్వు జీవించాలి. అది ప్రతి శోధనకు, ప్రతి పరీక్షకు నిలబడే గొప్ప విశ్వాసము కలిగి జీవించడం. అటువంటి విశ్వాసము ఏం చేస్తుంది అంటే మీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. హలో, భేదాలు కలగజేయదు. భేదాలు కలగజేయదు. చదవండి ఆ మాటను. వారికిని మనకును వారికిని భేదాలు ఉంటున్నాయి. భేదాభిప్రాయాలతో నడుస్తున్నారు అంటే నువ్వు విశ్వాసివి కాదు, పిశాచివి. నువ్వెవరు? విశ్వాసివి అయితే భేదం ఉండకూడదు. విశ్వాసివి అయితే భేదాలు కనబడకూడదు.
దేవుని మాటలను వాళ్ళకి ఇస్తూ ఉన్న నా దేవుని బిడ్డలారా, మనలో ఏ భేదము లేకుండా విశ్వాసం ఏం చేసిందంటే మనలను అందరినీ, మన హృదయాలను పవిత్రపరిచింది. అందుకే మనం ఇక్కడ నిలిచి చేతులెత్తి ఆరాధన చేసుకోగలుగుతూ ఉన్నాము. అదే భేదాలుంటే ఎప్పుడో లోకములో పాపములో కలిసిపోయేవాళ్ళం. ఇశ్రాయేలీయులకు మనకు ఏ భేదము లేదు. వాగ్దానాలు వాళ్ళవి, అర్పణలు, హోమ ధూప ఆచారాలు వాళ్ళవి, అన్నీ వాళ్ళవి. అయితే వాళ్లకు మనకు ఏ భేదము లేకుండా విశ్వాసము ద్వారా మనలను పవిత్రపరచి పరిశుద్ధపరచి దేవుడు కోరుకున్న ఇష్టమైనటువంటి ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా దేవుడు మనలను మార్చివేశాడు. వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు, మనము చెప్పండి కొంచెం గట్టిగా, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులము. విశ్వాసం ఏం చేసింది? మన హృదయాలను, కొంచెం గట్టిగా చెప్పండి నోరు తెరిచి, మన హృదయాన్ని ఏం చేసింది విశ్వాసము? నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని కానుక వేసుకుంటానండి అంటే ఎక్కడ దాకా వచ్చింది విశ్వాసం? అంటే కానుక దాకా వచ్చింది. శ్రమలు వచ్చి బాధలు వచ్చి వెళ్ళేస్తారు, నీకు ఇబ్బందులు కలుగుతాయంటే అబ్బే వద్దండి నేను ఇంట్లోకి వెళ్ళిపోతానండి మరలా అనేది కాదు విశ్వాసం. విశ్వాసం ప్రతి శోధనకు, ప్రతి శ్రమకు, ప్రతి ఇబ్బందికి ఎదుర్కొని నిలబడగలిగింది అమూల్యమైనటువంటి విశ్వాసము. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, సంతోషంగా చెబుదాం. హల్లెలూయా. మన చర్చికి వస్తూ ఉన్నారండి. వస్తూ ఉంటే ఆ సంఘంలో వాళ్ళున్న ఆ వీధిలో ఒక సంఘం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లులు ఇచ్చారు. పాపం ఈయన అడగకపోతే మళ్ళీ ఏమన్నా అంటారని వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారంట, నువ్వు మా చర్చికి రావట్లేదు కదా, మీకు ఇల్లు ఇయ్యము. సరే దేవునికి స్తోత్రం అన్నారు. పాపం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అది అగ్గిపెట్ట లాంటిది, మీకు తెలుసు కదా, చిన్న ఇల్లు. దేవుని మహాకృపను బట్టి ఈ బిడ్డ అలాగనే ఆ తాటాకులు ఇంట్లో ఉంటూ క్రమంగా ప్రార్థనకు వస్తూ ప్రతి మీటింగు కనీసం నెలకు ఒకసారో రెండు సార్లు వాళ్ళ గ్రామంలో మీటింగ్ పెట్టి ఇచ్చేవాడు. ఇప్పుడు చూస్తే ఈయనకిచ్చిన ఇంట్లో, వాళ్ళు కట్టుకున్న ఇండ్లు ఒక గది అంత మాత్రమే ఉంది. ఒక గది అంత మాత్రమే ఉంది. ఆ వీధిలో నుండి, ఆ ఊరిలో నుండి వచ్చేవాళ్ళు చాలామంది ఆగిపోయారు. ఇతను మాత్రం ఆగలేదు. అంటే ఇతని హృదయంలో విశ్వాసం కాదు, అమూల్యమైన విశ్వాసము. ఏ విశ్వాసం అండి? అమూల్యమైన విశ్వాసము. ఎంత పెద్ద ఇంట్లో తెలుసా? అప్పుడప్పుడు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు అంతా చాలా ఆనందం వేస్తుంది. నేను ఒక 2 సంవత్సరాల కిందట ఆ ఇంటికి వెళ్తే నాకు ఒక వాచ్ కూడా ఇచ్చారు ఇట్లాంటిది. అమూల్యమైన విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. ప్రభు కొరకు మనము సాక్షులుగా జీవించగలగాలి. మరలా ఆ వాక్యాన్ని చదివితే అక్కడ ఏమని రాస్తుందంటే, లోపల మేలిమి బంగారమును పొదిగించి గర్భాలయపు ముంగిలి బంగారపు గొలుసులు గల తెరలు. ఏ తెరలండి? బంగారపు గొలుసులు గల. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 21వ వాక్యం. మీరు ఇంకా అపోస్తుల కార్యంలోనే ఉన్నారనుకుంటా, చదువునా? బంగారపు గొలుసులు గల తెర. అమ్మా, మనం కర్టన్లు వేస్తాం కదా, మనము కర్టన్లు వేస్తాం. ఎవరు వచ్చినా రాకుండా దాన్ని బర్రమని మూసేస్తాం, తెరిచేస్తాం. సొలొమోను ఏ తెరలు వేయించాడో తెలుసా? గొలుసు తెలుసా మీకు? గొలుసు
గొలుసుని ఎట్లా చేస్తారంటే ఒక పెద్ద తీగని తయారు చేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒకదాని లింక్ ఒకటి, ఒకదానికి లింక్ ఒకటి, దీనికి లింకు, దానికి లింకు, దానికి లింకుగా చేస్తారు. లింకులు ఉంటాయి గొలుసుకు. లింకులు లేదనుకో ఇరిగిపోతుంది. లింకులు ఉన్నదనుకో ఎట్ట మరిచినా మడత పడుతుంది. బంగారు గొలుసును దేంతో చేస్తారంటే లింకులతో చేస్తారు. ఆ లింకే ఐక్యత. విశ్వాసములో మన హృదయాన్ని పవిత్రపరచడమే కాదు, భేదాలు లేకుండా జీవించడమే కాదు, ఆ బంగారు గొలుసులు మనకు నేర్పుతూ ఉన్న పాఠం ఏమిటంటే మనము ఐక్యత కలిగి జీవించాలి, ఐక్యపడి నడిపించబడాలి, ఐక్యతను కాపాడుకొనుట యందు మనము ముందుకు కొనసాగించబడాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వాక్యం. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ సహవాసము కలిగిన ఆత్మ కలిగించు ఐక్యత. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం, 133వ కీర్తన 1వ వాక్యం. ఇలా వాక్యాలన్నీ మనం చదువుకుంటూ పోతే ఐక్యత 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 ఐక్యత. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వారు దాను మొదలుకొని బెయేర్షెబా మొదలుకొని లక్షల మంది జనము ఒక్క మనుషుడైనట్టుగా ఉన్నారు. ఒక్క మనుషుడైనట్టుగా ఉన్నారు. మనం ఇంతమంది ఉన్నాము. అయ్యా, ఓయో, ఓమ్మ, దేవునికి స్తోత్రం కలుగునగా. ఎలాగుండాలి మనము? చెప్పరేంటండి? ఒక్క మనుష్యుడే 30 మంది 40 మంది కాదు. ఎంతమంది అన్న? ఒక్క మనుషుడైనట్టు. అంటే ఒక్క మనిషిలో నుండి వచ్చిన ఆలోచనలే, ఒక్క మనిషిలో నుండి వచ్చిన మాటే, ఒక్క మనిషిలో నుండి వచ్చిన తలంపులే, ఒక్క మనిషిలో నుండి వచ్చిన నడిపింపే మనము కలిగి ఉండాలి. ఆ ఒక్కడు క్రీస్తు సేవకుడికి ఆ అనుభవం ఇస్తే, సేవకుడు సంఘానికి అది బోధిస్తుంటే, ఆ బోధలో వాక్యానుసారమైన జీవితంగా, మరలా చెప్తున్నాను, నేను చెప్పిన మాటలు మీరు వినొద్దు. నేను చెప్పే మాటలు దేవుని వాక్యానికి సరిగా ఉన్నాయో లేదో ఆలోచన చేసి ఒక్క మనుష్యుడైనట్టుగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. గొలుసు అంటే ఐక్యత, సహవాసం. గొలుసు, బంగారు గొలుసు. ఆ గొలుసులను ఏమన్నారు? మళ్ళా చదవమ్మా మాట. గర్భాలయపు ముంగిలి బంగారు గొలుసులు గల. ఏంటి సార్ తెర అంటే? తెర ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను మీకు మాకు మధ్యలో తెర పెట్టి వదిలాను అనుకోండి, తెర ఏం చేస్తుంది? నిన్ను నాకు చూపించదు, నన్ను నీకు చూపించదు. నేను కనబడతానా తెర చాటులో ఉన్నప్పుడు? చెప్పట్లేదండి. మీరు కనబడతానండి? మీరు నాకు కనపడతారా? శబ్దాలు వినబడతాయా? నేనేమై ఉన్నాను ఇప్పుడు? అది తెర మనకు నేర్పే పాఠం ఏమిటంటే మరుగైపోయి ఉండే జీవితం. చెప్పట్లేదు మీరు? తెర ఏం నేర్పుతుంది మనకు? ఏ తెర అది? బంగారు గొలుసులతో, ఐక్యతలో. ఏంటండి, బాగా జరిగిందంట కదా, చక్కగా చేశారంట కదా, అలాంటి వ్యక్తి చేసాడంట కదా. ఆడేంటి చేసేది? సద్దిమొహం ఆడితే. ఈడేంటి చేసేది? కాదు, మేమందరం కలిసి చేశామండి. అంటే అందరం ఎవరు ఏది చేసినా, ఎన్ని చేసినా
బడాయి చెప్పుకోకుండా డప్పాలు కొట్టుకోకుండా మేమందరం కలిసి చేసామండి ఈ కార్యం. స్తోత్రం చెబుదామా? 2 చేతులు పైకెత్తి. అంటే ప్రతి విషయంలో మనలను మనం కనబరుచుకోకుండా దేవునిలో మరుగైపోయి క్రీస్తులో దాచబడే ఒక అనుభవం కలిగి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి గట్టిగా. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పడానికి. 2 విషయాలకే సమయం అయిపోయింది, గంట దాటిపోయింది. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చదివిస్తాను. అదే రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యం. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఇక చాలండి, ఇక కిందికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కెరూబులను గురించి ఒక 3-4 భాగాలేమో నేను చెప్పాను ప్రసంగం. మీరు మన యూట్యూబ్ ఛానల్ ఆదాం అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కెరూబులను గురించినటువంటి మంచి ఆధ్యాత్మికమైన సందేశాలు ఉంటాయి. వినండి, నేర్చుకోనండి, ఆ ప్రకారము బ్రతకండి. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో చూద్దాం. ఏం చేయించాడు? మందిరంలో ఒలీవ కర్రతో 2 కెరూబులను చేయించాడు. కెరూబులు అంటే దేవదూతలు. అంటే ఆ మందిరంలో, అంటే ఈ దేవుని దేహమనే ఈ దేవుని మందిరములో ఏముండాలంటే 10 మూరల ఎత్తు, 5 మూరల వెడల్పు, 2 మూరల ఏమిటండి 10 మూరలు ఎత్తు, 5 మూరలు ఏంటంటే అండి, ఆ కింది మాటను మీరు చదవండి, 24వ వాక్యాన్ని. 5 మూరలు. ఎన్ని మూరలు అండి? 5 మూరలు. 10 మూరలు. ఒక రెక్క 5 మూరలు, ఒక రెక్క 5 మూరలు. ఆ చివరి నుండి ఈ చివరికి ఎన్ని మూరలు? 10 మూరలు. హృదయం అంతే 10. కెరూబులు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే దైవికమైన స్వభావము కలిగి మనము నడిపించబడాలి. 10 మూరలు, 10 అన్నటువంటి సంఖ్య మనకు నేర్పే పాఠం ఏమిటంటే దేవుని 10 ఆజ్ఞలకు సాదృశ్యము. ఆజ్ఞలు కలిగినటువంటి జీవితము మనము కలిగి ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో ముందుకు కొనసాగించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెక్కలతో పైకి ఎగురుతాం. మనము కాళ్ళతో నడుస్తాము. అంటే దాని అర్థం ఏమిటంటే మనము ఆజ్ఞలు కలిగిన మార్గములో, వాక్యానుసారమైనటువంటి మార్గములో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఆజ్ఞానుసారంగా ఆజ్ఞలను అనుసరించి ఆజ్ఞలతో కూడినటువంటి స్థితిని కలిగి ఆజ్ఞలను అనుసరించి నడిచే ఒక అనుభవము కలిగి మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను, మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మనము కట్టుకున్న వారిగా మార్చబడాలి. చెబుదామండి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా బిగ్గరగా చెబుదామా? ఆనందంగా చెబుదామా? ఏ మార్గంలో మనము నడిపించబడాలి? ఆజ్ఞలను అనుసరించి. ఇప్పుడు 2 కెరూబులు రెక్కలతో ఎగురుతాయి కదా. రెక్కలు ఎన్ని మూరలు? ఆ చివరి, ఇదిగో ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఎన్ని మూరలు? 10 మూరలు. 10 మూరలు. 10 మూరలు. 10 మూరలు. 10 మూరలు. 2 కెరూబులు ఉన్నాయి. 10 మూరలు. కెరూబులు దేంతో ఎగురుతారు? రెక్కలతో ఎగురుతారు. మనం దేంతో నడుస్తాం? కాళ్ళతో నడుస్తాం. అంటే అవి 10 మూరల రెక్కలతో ఎగురుతున్నాయంటే దాని అర్థం ఏమిటంటే 10 ఆజ్ఞానుసారమైన జీవితం. అసలు ఏంటి ఆజ్ఞ అంటే ఏమిటి? మీరు ఒక మాటను చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆజ్ఞ అంటే ఏంటో చదవండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. ప్రియులారా, మొదట నుండి నీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆజ్ఞ అంటే వాక్యము, వాక్యం అంటే ఆజ్ఞ. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈయన ఏమంటున్నాడు అని అంటే పూర్వపు ఆజ్ఞనే మీరు వినిన వాక్యమే. వాక్యమే ఆజ్ఞ, ఆజ్ఞే వాక్యము. అంటే ఈ దేవుని మందిరం లోపల కెరూబులు అంటే మన స్వరూపము, దైవికమైన స్వరూపములోనికి మనము మార్చబడాలి. మంటి నుండి పుట్టిన వాని పోలిక కాదు, యేసుక్రీస్తులో నుండి పుట్టిన వాని పోలికగా మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను మనము కట్టుకోవాలి. రెండవదిగా 10 మూరలు కలిగిన రెక్కలతో కెరూబులు ఎలాగ ఎగురుతున్నాయో మన నడవడిక ఆజ్ఞానుసారముగా అంటే వాక్యానుసారమైనదిగా మనము మార్చుకొని ముందుకు కొనసాగించబడాలి. ఒకసారి 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? 2 చేతులండి, ఏమండి 2 చేతులు. ఒకసారి 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? నన్ను ఘనపరుచు వారిని దేవుని నామ ఘనత కొరకు సొలొమోను ఏం చేశాడు? మందిరాన్ని కట్టాడు. ఎలా కట్టాడు? పునాది. రెండవది లోపల మేలిమి బంగారుతో పొదిగించాడు. మేలిమి బంగారం అంటే అమూల్యమైన విశ్వాసం. మూడవది ఒలీవ చెక్కతో, ఒలీవ కర్రతో చేయబడిన కెరూబులు. కెరూబులు దైవ స్వరూపానికి, రెక్కలు నడిపింపుకు, నడిచే జీవితానికి నడిపింపునకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఆ రకంగా దేవునికి ఒక ఘనమైన మందిరాన్ని కట్టి మనము ప్రభువుకు సాక్షులుగా జీవిద్దాం. అలా నడుస్తాము అన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.